వెల్కమ్ టు మెగానే టీవీ బన్నీ టాపిక్. డ్రాగన్ కంట్రీ తీరు జిత్తుల వారి నక్క మాదిరిగా ఉంటుంది. ఇండియాతో ఫ్రెండ్షిప్ అంటూనే వెనుక గోతులు తవ్వేందుకు రెడీ అవుతుంది. అమెరికా అయినా నేరుగా తన ద్వేషాన్ని వెళ్ళగక్కుతుంది. కానీ చైనా మాత్రం తేనె పూసిన కత్తిలాగా వ్యవహరిస్తుంది. తాజాగా భారత్కు ముప్పని తెలిసి కూడా బ్రహ్మపుత్రపై డ్యాంను నిర్మిస్తుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న చైనా మరోసారి రెచ్చిపోయింది. ఇంతకీ డ్యామ్ కట్టడం వలన భారత్కు కలిగే నష్టాలేంటి? అన్నీ తెలిసి చైనా ఎందుకు ఇలా చేస్తుంది? భారత్ను తొక్కాలని చూస్తుందా? ఇండియాను ఎదుగుదలను తట్టుకోలేకపోతుందా? అసలు బ్రహ్మపుత్రపై డ్యామ్ నిర్మాణం ఎలా ఉండబోతుంది అనేది వాటి బన్నింగ్ టాపిక్లో తెలుసుకుందాం. డ్రాగన్ కంట్రీ అయిన చైనా తన అతిపెద్ద అత్యంత వివాదాస్పదమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఒకటైన యాలుంగ్ చాంగ్పో నదిపై విస్తారమైన జల విద్యుత్ వ్యవస్థను నిర్మిస్తోంది. సాధారణంగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టినప్పుడు పక్క రాష్ట్రాలకు లేదా దేశాలకు కలిగే లాభ నష్టాలను అంచనా వేస్తారు. చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ వ్యవస్థ భారతదేశం, పొరుగు దేశాలకు, ముఖ్యంగా బ్రహ్మపుత్ర బేసిన్ వెంబడి ఉన్న సమాజాలు, పర్యావరణ వ్యవస్థలకు చాలా దూర పరిణామాలను కలిగిస్తుందని నిపుణులు అంచనా వేశారు. యాలుంగ్ చాంగ్పో టిబెట్ నుంచి ప్రవహించి భారతదేశంలోకి బ్రహ్మపుత్రగా ప్రవేశిస్తుంది. ఇది వ్యవసాయం, చేపలు పట్టడం, రోజువారీ నీటి అవసరాల కోసం దానిపై ఆధారపడిన లక్షలాది మందికి జీవనాడిగా ఉంది. CNN ప్రకారం ఎగువన పెద్ద ఎత్తున జోక్యం చేసుకోవడం వల్ల నది సహజ లయలను ఇంకా అర్థం కాని విధంగా మార్చవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నివేదిక ప్రకారం $168 బిలియన్ విలువైన ఈ ప్రాజెక్ట్ జల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి నాటకీయంగా 2000 మీటర్ల ఎత్తు తగ్గుదలను ఉపయోగించుకుంటుంది. వాతావరణ అనుకూల, స్వచ్ఛమైన శక్తి వనరుగా బీజింగ్ ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తుండగా ఇది స్థానిక నివాసితుల, పూర్వీకుల ఇళ్లకు అంతరాయం కలిగించవచ్చని, పర్యావరణ వ్యవస్థను కూడా అసమతుల్యతలోకి నెట్టవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సాంకేతికంగా సంక్లిష్టంగా ఉంటుందని, సొరంగాల ద్వారా అనుసంధానించబడిన ఆనకట్టలు, జలాశయాలు, భూగర్భ విద్యుత్ కేంద్రాల నెట్వర్క్ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వాషింగ్టన్లోని స్టిమన్స్ సెంటర్లోని ఎనర్జీ, వాటర్ అండ్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ బ్రియాన్ ఐలర్ దీనిని గ్రహం ఇప్పటివరకు చూడని అత్యంత అధునాతనమైందని అభివర్ణించారు. అలాగే ఇది అత్యంత ప్రమాదకరమైందని కూడా ఆయన తెలిపారు. కానీ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అటువంటి ఆందోళనను తిప్పికొట్టింది. జల విద్యుత్ ప్రణాళిక దశాబ్దాల తరబడి లోతైన పరిశోధన చేయబడిందని, అధికారులు దిగువ ప్రాంతాలను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా చూసుకోవడానికి ఇంజనీరింగ్, భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం సమగ్ర చర్యలు అమలు చేశారని తెలిపింది. అయితే భారతదేశానికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మపుత్ర ఎగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని తారుమారు చేయటం వల్ల అవక్షేప కదలిక, చేపల వలస, కాలానుగుణ వరదల నమూనాలను ప్రభావితం చేయవచ్చు. ఇవన్నీ వ్యవసాయం, దిగువన ఉన్న జీవ వైవిధ్యానికి కీలకమైనవి. బ్రహ్మపుత్ర నదికి భారతదేశంలోని ఋతుపవనాల వర్షాలు, ఉపనదుల నుండి ఎక్కువ నీరు లభిస్తున్నప్పటికీ ఎగువన మార్పులు కూడా నది సహజ నాడిని దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు. పర్యావరణ సమస్యలకు మించి ఆనకట్టు భౌగోళిక, రాజకీయ బరువును కూడా కలిగి ఉంటుంది. హిమాలయాల్లో చైనా మౌలిక సదుపాయాల అభివృద్ధి చుక్కలను మీరు అనుసంధానిస్తే టిబెట్ వెంట చైనా భారతదేశానికి సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అవి వ్యూహాత్మకంగా ఉంచినట్లు కనిపిస్తాయని న్యూఢిల్లీలోని ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్ రిషి గుప్తా అన్నారు. టిబెట్, దాని సరిహద్దుల వంటి కీలకమైన ప్రాంతాలపై నియంత్రణను ఏకీకృతం చేయటానికి దాని సహజ వనరులను ఉపయోగించుకోవాలనే చైనా విస్తృత లక్ష్యంతో ఈ ప్రాజెక్టు సరిపోతుందని ఆయన అన్నారు. యాలుంగ్ చాంగ్పో ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైంది. జాతీయ స్థాయి ఎలుగుబంట్లు, ఎర్ర పాండాలు వంటి అంతరించిపోతున్న జాతులకు నిలయం. అటువంటి పెలుసైన భూభాగంలో పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి శాస్త్రవేత్తలు మరియు హక్కుల సంఘాలు చాలా కాలంగా సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ మానవ నష్టం నివారించడం అనేది మరో పరిష్కారం కాని సమస్యగా కనిపిస్తోంది. ఎందుకంటే జల విద్యుత్ వ్యవస్థ నిర్మించబడే కౌంటీలలో 10,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చైనాలోని అతి చిన్న అధికారికంగా గుర్తించబడిన జాతి మైనారిటీలలోని మోన్ఫా,
లోభా వంటి స్వదేశీ సమాజాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం మనుగడకు ముప్పు కలిగిస్తుందని, దీనిని వాటర్ బాంబుగా ఉపయోగించవచ్చని అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కొంతమంది నిపుణులు 2025 జూన్లోనే హెచ్చరించారు. చైనాను నమ్మలేమని, వారు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదని అన్నారు. నీటిని విడుదల చేయటం లేదా నిలిపివేయడం వల్ల రాష్ట్రంలోని విస్తారమైన ప్రాంతాలు వరదలకు గురవుతాయని లేదా ఎండిపోతాయని హెచ్చరించారు. మరో అంతర్జాతీయ జలమార్గమైన మెకాంగ్ నదిని చైనా నిర్వహించడం అనుమానాలను మరింత తీవ్రతరం చేసింది. మెకాంగ్పై చైనా ఆనకట్టల నిర్వాహకులు విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి, నీటి ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా వియత్నాం వంటి దిగువ దేశాలలో కరువు పరిస్థితులకు దోహదపడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణను బీజింగ్ ఖండించింది. రెండు దేశాలు మెగా డ్యాం వ్యవస్థ యొక్క మొత్తం రూపకల్పనపై కలిసి పనిచేయగలిగితే కొంత ప్రమాదాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇందుకు చైనా ఒప్పుకుంటుందా లేక భారత్కు నష్టం చేకూర్చాలని కోరుకుంటుందా అనేది చూడాలి.